మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి. స్కీమ్, పథకం, అలొకేషన్స్. ఇవి పథకాలకు కేటాయింపులు. 2026-27 ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్లో భాగంగా కొన్ని పథకాలు కలవు. ఆ పథకాలను ఈ క్రింది వాటిలో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉన్నాయో అనే విషయాన్ని మీరు కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. తల్లికి వందనం, దీపం 2.0, శ్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా. ఇవి పథకాలు. ఈ పథకాలు ఇక్కడ ఇచ్చినటువంటి కేటాయింపులు ఏ పథకానికి రిలేషన్షిప్ ఉందో దాన్ని మనం జత చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో తల్లికి వందనం అనేది ఇక్కడ A1 కరెక్ట్. 9,668 కోట్ల రూపాయలు తల్లికి వందనం అనేటువంటి ఈ పథకానికి కేటాయించడం జరిగినది. దీపం 2.0 ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఇక్కడ మనకు ఎక్కడుందో చూడాలి. ఇక్కడ లేదు, పోయింది. A1. సో బెటర్ టు గో సెకండ్ క్వశ్చన్. దీపం 2.0 అనేది మనం ఈ క్రింది వాటిలో దేనికి రిలేషన్షిప్ ఉందంటే దీపం అనే పథకానికి 2,601 కోటి రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగినది. సో దీపం అనే పథకానికి ఎంత ఉంది? ఇక్కడ మనకు B2, ఇక్కడ B2 ఉంది, ఇక్కడ B2 లేదు. సో మనకు సింపుల్గా ఇక్కడ మనకు C అనేది ఆన్సర్గా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీ శక్తి, ఏదైతే శ్రీ శక్తి పథకం ఉందో దానికి ఇక్కడ 1,420 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా అనే దానికి 27,719 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇచ్చినటువంటి ఈ యొక్క పథకము ఈ రకమైనటువంటి కేటాయింపులు ఉంది కాబట్టి సి అనేది మనం రైట్ ఆన్సర్గా గుర్తుపట్టాలి. సో ఈ సేమ్ క్వశ్చన్ మనకి ఎలా వచ్చే అవకాశం ఉందంటే ఈ అలొకేషన్ని అసెండింగ్ ఆర్డర్లో లేదా డిసెండింగ్ ఆర్డర్లో మనకు ఇంకో రకంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు దీని పట్ల చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి.